గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అనుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తి ఘర్షణ వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం చాలా చోట్ల తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం కనిపించింది. పల్నాడు జిల్లాలో ఘర్షణ వాతావరణం కనిపించింది. చాలా చోట్ల రాజకీయ హింస చెలరేగింది. తలలు పగిలాయి, రక్తపు ధారలు కారాయి, కార్లు ధ్వంసమయ్యాయి. టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు, రాళ్లు కర్రలతో కొట్టుకున్నారు. లోపల పోలింగ్ జరుగుతుంటే బయట కార్యకర్తలు తన్నుకున్నారు. ప్రధానంగా పల్నాడు, అన్నమయ్య, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ చాలా హింసాత్మకంగా కనిపించింది. చాలా చోట్ల ఘర్షణలు కనిపించాయి. పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలోని దాచేపల్లి, అచ్చంపేట, గురజాల, మాచర్లలో వైసీపీ, టీడీపీ శ్రేణులు ఘర్షణలకు దిగాయి. రెంటచింతల మండలంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా నలుగురు పోలింగ్ ఏజెంట్లకు గాయాలయ్యాయి. జిల్లాలోని దాచేపల్లి, అచ్చంపేట, గురజాలలో టీడీపీ, వైసీపీ మధ్య ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది. పోలింగ్ జరిగిన ఏదో చోట ఘర్షణ వాతావరణం కనిపిస్తూనే ఉంది. ఇటు గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సహనం కోల్పోయారు. క్యూ లైన్లో వచ్చి ఓటేయాలన్న ఓటరుపై దాడి చేశారు. అతడి చెంప చెల్లుమనిపించారు. తిరిగి అతడు కూడా ఎదురు తిరగడంతో ఎమ్మెల్యే అనుచరుడు దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం, గందరగోళం కనిపించింది. ఇక కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. బాపులపాడు మండలంలోని జెడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జనసేన, వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జనసేన ఏజెంట్లను బయటకు పంపిస్తున్నారని ఫిర్యాదు రావడంతో పోలింగ్ కేంద్రం దగ్గరకు జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు చేరుకున్నారు. వైసీపీ నేత గోసుల శివభరత్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోని జనసేన ఏజెంట్లను బయటకు పంపిస్తున్నారని శెట్టి రమేష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు ఇరువురు నేతలను సర్ది చెప్పి పోలింగ్ కేంద్రం నుంచి పంపేశారు. కానీ పరిస్థితి ఉద్రిక్తంగానే మారింది. ఇక గన్నవరం మండలం ముస్తాబాద్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ, వైసీపీల మధ్య కార్యకర్తలు ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లతో కొట్టుకున్నారు, విసురుకున్నారు. అటు వల్లభనేని వంశీ, ఇటు యార్లగడ్డ వెంకట్రావు వారి కార్లలో ఉండగా రోడ్డుపై ముస్తాబాద్ ఫ్లైఓవర్ దగ్గర ఈ ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి అక్కడ పరిస్థితుల్ని శాంతపరిచారు. ఇక విజయవాడలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న తిరువూరు నియోజకవర్గం కుంభంపాడులో చిన్నిపై రాళ్ల దాడి జరిగింది. ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేసినేని నాని టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కేసినేని నాని తమ్ముడు కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఆది నుంచి వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు చిన్నిపై రాళ్ల దాడి చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక డోన్ నియోజకవర్గం, ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం బేతజర్లలో స్వతంత్ర అభ్యర్థి పిఎన్ బాబుపై దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ధ్వంసమైంది. మంత్రి బుగ్గన కారు వెనక వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తమ వెంట రావద్దంటూ పరుష పదజాలంతో కొందరు వ్యక్తులు హెచ్చరించారు. దీంతో బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థి బాబు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో డోన్ నియోజకవర్గంలో ఒక్కసారిగా ఉత్కంఠత నెలకొన్నది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో పోలింగ్ కేంద్రం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్దకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రావడాన్ని వైసీపీ నాయకులు వ్యతిరేకించారు. రావడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. ఎంపీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడానికి పర్మిషన్ ఉందని ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ చెప్పడంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో శ్రీకృష్ణదేవరాయలు కాన్వాయ్పై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి దిగాయి. రాళ్ల దాడిలో 3 కార్లు ధ్వంసమయ్యాయి. వైసీపీ తీరుపై ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా సిల్వర్ జూబ్లీ కళాశాల వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో టీడీపీ కార్యకర్త అర్జున్కు గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైసీపీకి చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులు ఈ దాడి చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. పోలీసులు సైతం వైసీపీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారంటూ అక్కడ
టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీరాల మండలంలోని గవినిపాలెం గ్రామంలో మధ్యాహ్నం ఘర్షణ జరిగింది. టీడీపీ వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అక్కడికి వెళ్లిన కూటమి టీడీపీ అభ్యర్థి మద్దలూరి మాలకొండయ్య కారుపై ఆందోళనకారులు దాడికి దిగారు. ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఇకపోతే తాడిపత్రి అనుకున్నట్టుగానే అనంతపురం జిల్లాలో అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతంగా ఉండే తాడిపత్రిలో వైసీపీ టీడీపీ వర్గాలు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. ఓం శాంతినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్దకు ఘర్షణ చోటు చేసుకోవడంతో ఎమ్మెల్యే తనయుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. అనంతరం టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒకరి తర్వాత ఒకరు పోలింగ్ బూత్ వద్దకు వెళ్లే తరుణంలో ఒకరికొకరు ఎదురుపడడంతో హై టెన్షన్ నెలకొంది. ఇరు వర్గాలు కేకలు వేసుకుంటూ ఒకరిపై ఒకరు రాళ్ల దాడులకు పాల్పడ్డారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.